ఇంట్లో ఇడ్లీ సాఫ్ట్‌గా రావట్లేదా? పైకి బాగా కనిపించినా తినేటప్పుడు మాత్రం గట్టిగా అయిపోతుందా? లేదా హోటల్స్‌లో వచ్చే ఆ మెత్తటి స్పాంజీ ఇడ్లీలు ఇంట్లో మాత్రం రావట్లేదా? హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం హోటల్ స్టైల్‌లో తెల్లగా, మెత్తగా స్పాంజీలా ఉండే ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. మాక్సిమం అందరికీ ఇడ్లీ చేయడం తెలుసు. కానీ ఎలాంటి మినపప్పు తీసుకోవాలి? మినపప్పుని ఎంతసేపు నానబెట్టుకోవాలి? ఇడ్లీ రవ్వ క్వాలిటీ ఎలా ఉండాలి? ఎంత పప్పుకి ఎంత రవ్వ తీసుకోవాలి? బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి? ఫర్మెంటేషన్ ఎలా ఉండాలి? ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలిసి ఉండడం చాలా ముఖ్యమండి. ఈరోజు నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే మీ ఇంట్లో చేసే ఇడ్లీలు కూడా హోటల్స్‌లో లాగా చాలా మెత్తగా, సాఫ్ట్‌గా వస్తాయి. దీంతో పాటు హోటల్స్‌లో చేసే కమ్మగా ఉండే గట్టి చట్నీ కూడా చూపించాను. ఈ కాంబినేషన్‌లో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు నిండుగా మినపగుండ్లు తీసుకోవాలండి. మీ దగ్గర మెజరింగ్ కప్పున్నా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో వాడుకునే ఏ గ్లాస్‌తో అయినా తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ అందరికీ ఈజీగా అర్థం కావడం కోసం మెజరింగ్ కప్‌తో చూపిస్తున్నాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఇడ్లీలు బాగా సాఫ్ట్‌గా రావాలంటే మంచి క్వాలిటీ ఉన్న మినపప్పు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొత్త మినపప్పు తీసుకుంటే పిండి బాగా ఒదుగుతుంది. ఇడ్లీలు కూడా చాలా మెత్తగా వస్తాయండి. పాత మినపప్పు అయితే అంతగా ఒదగదు. ఇడ్లీలు కూడా కొంచెం గట్టిగా వంచే ఛాన్స్ ఉంటుందండి. కొత్త మినపప్పుని ఎలా గుర్తుపట్టాలంటే ఆ పప్పు కొంచెం తెల్లగా ఉంటుందండి. పాత పప్పు అయితే కొంచెం బ్రౌన్ కలర్‌లో వస్తుంది. ఇలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఇప్పుడు మినపప్పుని 3-4 సార్లు బాగా శుభ్రంగా కడగాలండి. ఒకసారి నీళ్లు పోసుకొని ఇలా బాగా కడిగేసుకొని మళ్ళీ నీళ్లు మార్చుకొని ఇంకోసారి కడగాలి. ఇలా పప్పుని 3-4 సార్లు శుభ్రంగా కడగాలండి. ఇలా కడగడం వల్ల పప్పు పైన ఉన్న ప్రిజర్వేటివ్స్ అన్నీ పోయి పప్పు అనేది శుభ్రంగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మంచినీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. మనం తర్వాత ఇదే నీళ్ళతో పిండిని గ్రైండ్ చేస్తాం. ఇలా ఇదే నీళ్ళు వాడడం వల్ల పిండి ఫర్మెంటేషన్ కూడా చాలా మంచిగా అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల ఇడ్లీలు కమ్మటి వాసన వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు పప్పు మునిగేలా దాదాపు ఇలా 3 వేళ్ళు ముంచితే వేళ్ళు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ టిప్ చెప్పాలండి. చాలామంది మినపప్పుని 5-6 గంటల పాటు నానబెడుతూ ఉంటారు. అంత టైం అవసరం లేదండి. 2-3 గంటలు నానితే చాలు. చాలా బాగా నానిపోతుంది. మరీ ఎక్కువసేపు నానబెట్టినా మినపప్పులో ఉండే జిగురు తగ్గిపోతుంది. అప్పుడు ఇడ్లీలు కూడా సరిగ్గా పొంగకుండా కొంచెం గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఈ టిప్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు రవ్వ విషయానికి వస్తే 1 కప్పు మినపగుళ్ళకి 2.5 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. ఇక్కడ ఇడ్లీ రవ్వ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత సన్నటి రవ్వ తీసుకుంటే ఇడ్లీలు అంత మెత్తగా వస్తాయి. అయితే రవ్వ ఎంత వేసుకోవాలి అనేది మీరు తీసుకునే మినపప్పు క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుందండి. అలాగే మీరు గ్రైండర్ వాడుతున్నారా లేదా మిక్సీ వాడుతున్నారా అన్న దాని మీద కూడా ఉంటుంది. గ్రైండర్లో పిండి రుబ్బితే 3 కప్పుల వరకు రవ్వ తీసుకోవచ్చు. మిక్సీలో అయితే 2.5 కప్పులు తీసుకుంటే సరిపోతుంది. ఇవి కొత్తగా వంట స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు రవ్వలో నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రవ్వని ఇప్పుడే కడగకూడదు. ముందు నానబెట్టుకోవాలి. నానిన తర్వాతే కడగాలి. ఇప్పుడే కడిగేస్తే రవ్వ నీళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. కాబట్టి మినపప్పు, రవ్వ 2 ఒకేసారి నానబెట్టుకోండి సరిపోతుంది. మనం ఈవినింగ్ 6 గంటల కల్లా నానబెడితే 8:30 కల్లా మిక్సీ వేసుకోవచ్చు. ఇప్పుడు 2 గంటల తర్వాత చూపిస్తాను చూడండి. రవ్వ, మినపప్పు ఎంత చక్కగా నానిందో. మినపప్పు చూడండి ఎంత సాఫ్ట్‌గా చక్కగా నానిపోయిందో. 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. చాలామంది ఇడ్లీకి నానబెట్టడానికి టైం లేదు, 5-6 గంటలు నానాలి, లేట్ అయిపోయింది అనుకుంటూ ఉంటారు. అలాంటి అవసరం ఏమి ఉండదండి. మనం ఈవినింగ్ 6-6:30 కల్లా నానబెట్టుకున్నా కూడా ఈవినింగ్ 8:30-9 కల్లా మిక్సీ వేసుకోవచ్చండి. హోటల్స్ వాళ్ళు ఇలాగే 2-3 గంటలు మాత్రమే నానబెట్టుకుంటారు. చక్కగా మినపప్పు నానిపోయాయి కదా! ఈలోపు రవ్వను కూడా శుభ్రంగా కడిగేసుకోవాలండి. రవ్వని 3-4 సార్లు చక్కగా కడగాలండి. లేదంటే రవ్వలో కొంచెం వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రవ్వని బాగా కడిగేసుకొని 4-5 సార్లు చక్కగా ఇలా కడిగేసి అసలు వాటర్ మొత్తం తీసేసుకొని చక్కగా ఇలా వీలైనంత గట్టిగా పిండేసుకోవాలండి. ఇడ్లీ రవ్వలో ఏమాత్రం వాటర్ ఉన్నా కానీ ఇడ్లీ అనేది కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే పిండి కూడా కొద్దిగా పలచబడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత గట్టిగా పిండేసుకొని రవ్వ అనేది ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలండి. ఇలా ఉంటేనే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చూస్తున్నారు కదా! పిండిని ఇలా చక్కగా పిండేసుకొని మనం ఏ బౌల్‌లో అయితే ఫర్మెంట్ చేసుకుంటామో అదే బౌల్‌లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మినపప్పుని మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో సగం వరకు మినపప్పు తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. మరీ నిండుగా తీసుకోకుండా సగం వరకు వేసుకోవాలి. అందరి దగ్గర గ్రైండర్ ఉండదు కాబట్టి నేను మిక్సీలో వేసి చూపిస్తున్నాను. గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా, ఇలా ఎయిర్ ఫామ్ అయినట్లు చక్కగా ఇలా పిండి అనేది ఇలా మిక్సీ చేసుకుంటే మన ఇడ్లీలు అనేవి మంచిగా ఫ్లఫీగా వస్తాయి. కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా మిక్స్ చేసుకున్నాము, అచ్చం గ్రైండర్లో చేసుకున్నట్లే ఉంది కదా. ఇప్పుడు ఈ పిండిని మనం ఇడ్లీ రవ్వలో వేసుకోవాలి. మనం చక్కగా వాటర్ ఏం లేకుండా చక్కగా పొడిగా చేసుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, ఈ రవ్వలో వేసేసుకోవాలి. అదేవిధంగా ఈ మిగిలిపోయిన మినపప్పుని కూడా ఇలానే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఈ పిండి మొత్తాన్ని రవ్వని బాగా కలిసే విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఇడ్లీ పిండి ఎంత బాగా కలుపుకుంటే మన ఇడ్లీలు అంత మెత్తగా వస్తాయి. మనం కొలతలు ఎంత కరెక్ట్గా తీసుకుంటామో అలాగే పిండిని కూడా అంత బాగా కలుపుకోవాలి. ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎంత వీలైతే అంత బాగా కలిపేసుకోవాలి. ఎంత బాగా కలిపితే ఇడ్లీలు కూడా అంత సాఫ్ట్గా స్పంజీలా వస్తాయండి. 5-6 నిమిషాల పాటు చక్కగా ఇలా బీట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పలచగా కూడా ఉండకూడదండి. పిండి అనేది మరీ గట్టిగా ఉంటే ఇడ్లీలు రాళ్ళలాగా గట్టిగా వస్తాయి. అలాగే మరీ పలచగా ఉంటే ఇడ్లీలు జారిపోయినట్లు వస్తాయండి. ఇప్పుడు చక్కగా బీట్ చేస్తూ బాగా కలిపేసుకున్నాం కదా. పిండిని బాగా కలిపిన తర్వాత గిన్నె అంచులు మొత్తం నీట్గా తుడుచుకోవాలండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఇడ్లీ పిండిని స్టీల్ గిన్నెలోనే ఫర్మెంట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే పిండి త్వరగా పులిసిపోకుండా అలాగే కలర్ మారకుండా బాగుంటుందండి. చాలామంది ఇడ్లీ పిండి కొంచెం కలర్ మారినట్లు వస్తుంది కదా, అలా కాకుండా స్టీల్ గిన్నెలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మరొక విషయం అండి. ఇడ్లీ పిండి కొంచెం స్పేస్ ఉండేలా ఇలాంటి గిన్నెలో వేసుకోవాలి. ఇలా స్పేస్ ఉంటే పిండి అనేది ఫ్రీగా ఫర్మెంట్ అవుతుంది. మరీ చిన్న గిన్నెలో వేస్తే పిండి పైకి పొంగిపోతుంది. కాబట్టి ఇలా కొంచెం ఖాళీ ఉండే గిన్నెల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. దాదాపు 8 గంటలు ఫర్మెంట్ అయితే సరిపోతుందండి. సమ్మర్లో అయితే త్వరగా ఫర్మెంట్ అవుతుంది, వింటర్లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పొంగిందో, ఎయిర్ బబుల్స్ వచ్చి చాలా ఫ్లఫీగా కనిపిస్తుంది కదా. ఇలా ఫర్మెంట్ అయితే మన ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇడ్లీ పిండి ఎంత చక్కగా ఫ్లఫీగా పొంగిందో, ఎయిర్ బబుల్స్ వచ్చి చాలా బాగా ఫర్మెంట్ అయింది కదా. మనం మొదటి నుంచి చెప్పుకున్న కొలతలు టిప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయితే మన ఇంట్లోనే హోటల్ స్టైల్లో సూపర్ సాఫ్ట్ ఇడ్లీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇడ్లీలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఇడ్లీ పిండిని మెల్లగా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఒక మంచి టిప్ చెప్పాలండి. ఈ టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల ఇడ్లీలు 5-6 గంటల తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటాయండి. లేదంటే కొద్దిసేపటికి పైపర కొంచెం గట్టిగా అయిపోయినట్లు ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల మనం ఇడ్లీలు వేసుకున్నప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఒక 5-6 గంటల తర్వాత కూడా అదే విధంగా చాలా మెత్తగా ఉంటాయండి. ఈ టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇందులో వాటర్ కానీ ఇంకా ఏది వేయాల్సిన అవసరం లేదండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఇడ్లీ పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి. ఈ ప్లేట్లకి నూనె, నెయ్యి ఏది రాయాల్సిన అవసరం లేదండి. మీరు కావాలంటే కొద్దిగా నూనె అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మరీ పై వరకు కాకుండా ఇలా కొద్దిగా పిండిని వేసుకొని ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని నీళ్లు మరిగించుకోవాలండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మాత్రమే ఇడ్లీ ప్లేట్లు పెట్టుకోవాలి. చాలామందికి కింద ప్లేట్లో ఇడ్లీలు కొంచెం తడిగా పాలిపోయినట్లు వస్తాయి కదా, అలాంటి వాళ్ళు కింద ఒక ప్లేట్ని ఖాళీ ప్లేట్ని పెట్టేసి దానిపైన ఇడ్లీ ప్లేట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్ని పెట్టేసుకోవాలండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. మనం ఇడ్లీ పైన ఇలా రంధ్రాలు వచ్చే విధంగా పెట్టుకోవాలండి. ఇలా వస్తే పై వరకు స్టీమ్ వచ్చి ఇడ్లీలు అనేవి చక్కగా కుక్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మన ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయండి. చూడండి, ఇప్పుడు ఇడ్లీలు ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇడ్లీ పైన చేతి కొద్దిగా తడి చేసుకుని ఇలా టచ్ చేసి చూడండి. పిండి చేతికి అంటుకోకుండా ఉంటే మన ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉడికినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేసుకోవాలి. కొద్దిగా సెట్ అయిన తర్వాత తీసుకుంటే ఇడ్లీలు చాలా నీట్గా వస్తాయి. ఈలోపు మనం చట్నీ రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీల పైన ఉన్న పొట్టు విడిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పల్లీలను దూరగా వేయించేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత అదే కప్పుతో పుట్నాల పప్పు తీసుకోవాలి. మనం చట్నీ చేసుకుంటాం కదా, అదే పప్పు అండి. వేసుకుని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అదే వేడిలో 1 కప్పు నిండుగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి.
ఇప్పుడు అదే ప్యాన్లో మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇక్కడ నేను 6-7 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో అర గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని పచ్చిమిర్చి కొద్దిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పచ్చిమిర్చి వేసుకుంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఇక్కడ బెల్లం వేయడం వల్ల చిన్న సీక్రెట్ టిప్ అండి. ఇలా వేయడం వల్ల హోటల్స్లో చేసే గడ్డి చట్నీలా చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చింతపండు కానీ వెల్లుల్లి కానీ వేయట్లేదు. ఇలా చేస్తేనే అచ్చం హోటల్ స్టైల్లో టేస్ట్ వస్తుంది. ఈ చట్నీని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుంటే మన హోటల్ స్టైల్ గట్టి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా కమ్మగా ఉంటుంది. ఈ చట్నీ ఇడ్లీలోకే కాదండి, దోశల్లోకి, పునుగుల్లోకి, గారెల్లోకి, బోండాల్లోకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మన ఇడ్లీలు కూడా చక్కగా సెట్ అయిపోయాయి కదా. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అచ్చం మెత్తటి దూదిల్లా చాలా సాఫ్ట్గా ఉంటాయి. వేడి వేడి ఇడ్లీలోకి ఈ గట్టి చట్నీ వేసుకొని కొద్దిగా అల్లం చట్నీ వేసుకొని తింటుంటే నిజంగా అద్దిరిపోతుందండి. చూడండి ఈ టిప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయితే హోటల్స్లో కంటే కూడా ఇడ్లీలు చాలా మెత్తగా స్పాంజీలా వస్తాయి. మిక్సీలో చేసినా కూడా ఎంత బాగా వచ్చాయో చూస్తున్నారు కదా. చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉన్నాయి. నిజంగా వీడియో చూస్తుంటేనే తినాలి అనిపించేంత బాగా ఉన్నాయి కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే చిన్న లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్లో ఇలాంటి చాలా మంచి మంచి హోటల్ స్టైల్ రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా వీలైతే ఒకసారి చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే కొత్త కొత్త రెసిపీస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇంకో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.